హలో ఫార్మర్స్, నేను మీ జబ్బార్ పౌల్ట్రీ ఫామ్. ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఫస్ట్ డే కంప్లీట్ అయితే చేసుకున్నాయి చిక్స్. ఎన్ని చిక్స్ మోర్టాలిటీ అయ్యాయి, మనం ఏ మెడిసిన్స్ వాడాము అండ్ ఏ విధంగా మేనేజ్మెంట్ చేసాము అనేది అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైనా కొత్త ఫార్మర్స్ ఉంటే వారికి మన వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి. పౌల్ట్రీకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో కూడా మన ఛానల్లో అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక మనకి నిన్న సాయంత్రం 4 గంటల నుండి ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు వచ్చిన వెంటనే ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వడము అండ్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ వచ్చి మనం మెగాడాక్స్ అయితే 1 గ్రామ్ పర్ లీటర్లోన 4 గంటలు వాటర్లోన అయితే యూజ్ చేసాము. అండ్ ఈవినింగ్ టైంలోన వ్యామిగ్రో మల్టీవిటమిన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక నిన్న మోర్టాలిటీ విషయానికి వస్తే నిన్న సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు 2 చిక్స్ మోర్టాలిటీ అవ్వడం అయితే జరిగింది. రాత్రి 9 నుండి ఉదయం 8 గంటల వరకు 4 చిక్స్ మోర్టాలిటీ అవ్వడం జరిగింది. ఉదయం 8 నుండి ఈరోజు ఇప్పుడు రాత్రి 8 గంటల వరకు 4 చిక్స్, అంటే టోటల్ నిన్న సాయంత్రం 4 గంటల నుండి ఈరోజు 8 గంటల వరకు టోటల్ 10 చిక్స్ మోర్టాలిటీ అవ్వడం అయితే జరిగింది. ఇక టెంపరేచర్ విషయానికి వస్తే నైటు 75, 80, 82 దాకా టెంపరేచర్ మెయింటెనెన్స్ అవ్వడం జరిగింది ఫామ్లోన. ఇక డే టైంలో వస్తే మనకి దాదాపు 98 ఫారెన్హీట్ దాకా టెంపరేచర్ మెయింటెనెన్స్ అవ్వడం అయితే జరిగింది. అలాగే నైట్ మనకి డే టైంలోన మధ్యాహ్నం పూట అంటే 1 గంట, 1:30, 2 గంటల మధ్యలో మనం పరదాలు కూడా తీయడం అయితే జరిగింది కొద్దిగా. ఇంకా ఇప్పుడు చూడండి రాత్రి 8 అవుతుంది. చిక్కు మూమెంట్ మీరు చూడొచ్చు. అండ్ ఇంకా అవతల సైడ్ పట్టాలు అండ్ యువతల సైడ్ పట్టాలు కూడా ఇంకా మొయ్యలేదు, ఎందుకంటే లోపల వేడి బాగా ఉంది, చాలా ఎక్కువగా ఉంది. ఇంకా ఇప్పుడు టెంపరేచర్ మీటర్లో చూస్తే మనకి 86.7 చూపించినా కూడా చిక్కు మూమెంట్ చూడొచ్చు మీరు. నేను ఇంకా చిక్స్లోకి వెళ్ళలేదు, బయట నుండి ఈ వీడియో తీస్తున్నాను. చిక్స్ అటు ఇటు మూమెంట్ అయితే చేస్తున్నాయి, చిక్స్ మూమెంట్ అయితే చేస్తున్నాయి. అండ్ ఫీడ్ విషయానికి వస్తే ఇప్పుడు వరకు అంటే నిన్న సాయంత్రం 4 గంటల నుండి ఇప్పుడు వరకు, ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నప్పుడు 8 అవుతుంది టైము, ఇప్పుడు వరకు దాదాపు 72 కిలోల ఫీడ్ ఇంటేక్ అయితే చేశాయి. ఇంకా ఫీడు ప్రస్తుతానికి వచ్చి మనం ఇది మీకు చెప్పాను కదా నిన్న, ఇదే కవర్ పైన అయితే మనము ఫీడ్ అయితే ఇస్తున్నాము. ఇంకా ఫీడర్లు అయితే పెట్టలేదు, ఫీడర్లు కూడా కడిగేసి రెడీ ఉన్నాయి. రేపు ఈవినింగ్ తర్వాత ఫీడర్లు కంటిన్యూగా పెట్టడం అనేది జరుగుతుంది. రేపు సాయంత్రం వరకు కూడా ఇదే కవర్ పైన ఫీడ్ ఇంటేక్ అయితే చేస్తాయి ఇవి. ఎందుకంటే మనకి ఇలా సంచుల పైన కానీ ఇలా కింద ఫీడింగ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్రతి చిక్కు కూడా ఫీడ్ ఇంటేక్ చేసి మనకి ఫస్ట్ వీక్లో ఏదైతే బాడీ వెయిట్ రావాల్సిన బాడీ వెయిట్, టార్గెట్ బాడీ వెయిట్ ఖచ్చితంగా వచ్చేదానికి అవకాశం అనేది ఉంది. ఇక మీరు వీడియోలో కూడా చూడొచ్చు పిల్లలు ఎలా ఉన్నాయనేది. అండ్ చిక్కు మూమెంట్ కూడా చూడొచ్చు. మనకి అటు సైడ్ పరదాలు కుల్లా పెట్టేసిన, ఇంకా ఈరోజు డే 1, ఈరోజు సాయంత్రానికి డే 1 కంప్లీట్ చేసుకున్నా, ఇంకా ఇటు సైడ్ కూడా ముయ్యలేదు. అయినా చిక్కు మూమెంట్ చూడొచ్చు. చిక్స్ మాత్రం ఎక్సలెంట్గా గ్రోత్ అయితే చేస్తున్నాయి. అండ్ డే బై డే చేంజ్ అయితే అవుతున్నాయి పిల్లలు. ఇక ఫీడ్ ఇంటేక్ విషయానికి వస్తే ఫీడ్ కూడా ఎక్సలెంట్గా దాదాపు 72 కిలోల ఫీడ్ ఇంటేక్ చేయడం అంటే మామూలు విషయం కాదు. 2900 పిల్లలు 72 కిలోల ఫీడ్ ఇంటేక్ ఫస్ట్ డేలోనే కంప్లీట్ అయితే చేసుకున్నాయి. ఇక నిప్పల్లో తాగాల్సినవి నిప్పల్లో తాగుతున్నాయి. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, కప్పుల్లో తాగాల్సినవి కప్పుల్లో తాగుతున్నాయి. అండ్ నిప్పల్లో తాగాల్సినవి కంటిన్యూగా వాటర్ ఇంటేక్ అయితే నిప్పల్లో తాగుతున్నాయి. ఇక ఒక ఫార్మర్ అడిగారు, మీరు డ్రింకర్లు పెట్టలే కదా, చిక్స్ వచ్చిన రోజు డ్రింకర్లు పెట్టాలా, స్మాల్ డ్రింకర్స్ పెట్టాలి కదా, డ్రింకర్లు ఎందుకు పెట్టలేదని అడిగారు. ఇక్కడ మీరు చూడొచ్చు నిప్పల్లో తాగాల్సినవి వాటర్ నిప్పల్లో తాగుతున్నాయి. అండ్ ఇక్కడ చూడొచ్చు కప్పుల్లో తాగాల్సినవి కప్పుల్లో తాగుతున్నాయి. ఈ కప్పుల్లో కొద్దిగా మనకి డే 1, డే 2, డే 3 వరకు కొద్దిగా పొట్టు పడుతుంది. ఒకటి డైలీ ఒక 2 సార్లు 3 సార్లు క్లీన్ చేసుకుంటే మనకి వాటర్ అనేది కంటిన్యూగా వాటర్లో కప్పుల్లో వాటర్ ఇంటేక్ అయితే చేస్తాయి. ప్రాబ్లం అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. చిక్కు మూమెంట్ బాగానే ఉంది. అండ్ చిక్స్ కూడా హెల్తీగా గ్రోత్ అవుతున్నాయి. ఇక్కడ మీరు చిక్స్ కూడా చాలా దగ్గర నుండి చూడొచ్చు. చిక్కు కూడా మూమెంట్ బాగుంది అండ్ మంచి బాగా గ్రోత్ అయితే చేస్తున్నాయి. ఇక్కడ ఫీడ్ కూడా చూడండి, మొత్తం ఫీడ్ అంతా అయిపోయింది. దీనిపైన కవర్ పైన ఎక్కడ కూడా ఫీడ్ లేదు, ఖాళీ పొట్టు మాత్రమే ఉంది. ఈ పొట్టుని కిందికి దొబ్బేసి మళ్ళీ దీనిపైనే
ఈరోజు నైట్ కూడా దీనిపైన ఫీడింగ్ ఇస్తాం అండ్ రేపు డే టైంలో కూడా దీనిపైన ఫీడింగ్ ఇస్తాం. రేపు సాయంత్రం నుండి రేపు ఈవినింగ్ నుండి ఫీడర్లు కంటిన్యూ చేసేస్తాము. అండ్ దీనిపైన ఫీడ్ అయిపోయేంత వరకు ఈ కవర్ని ఇట్లనే ఉంచేసి ఎల్లుండి పొద్దునకి ఈ కవర్లు మొత్తం తీసేస్తే ఇంకా అక్కడ నుండి కంటిన్యూగా ఫీడర్లో ఫీడ్ ఇంటికి అనేది చేస్తాయి. ఇదే విధంగా పౌల్ట్రీకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో కూడా మన ఛానల్లో అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫార్మర్స్. నేను మీ జబ్బార్ పౌల్ట్రీ ఫామ్.